జగిత్యాల జిల్లా మాల్యాల క్రాస్ రోడ్ ఎస్ఆర్ఎస్పీ కాలువలో కారుతో సహా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు పోలీసులు. మృతుడిని పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బీజేపీ నేత తిరుమణి రమణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. గతంలో బీఆర్ఎస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఆయన ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన రమణారెడ్డి కోసం ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఈ మరణం వెనుక క్రిప్టో కరెన్సీ లావాదేవీల వివాదాలు ఉన్నాయనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? ఎవరి మీదైనా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఉదయం జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రం లోపల ఉన్నటువంటి వరద కాలువ లోపల ఒక కారు లోపల మృతదేహం ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెగడపల్లి మండలము సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి రమణ అనేటువంటి వ్యక్తి ఈ రోజు వరద కాలువ లోపల కారు బొల్తాపడ్డటువంటి కారు నుంచి బయటకు తీసేటువంటి సమయం లోపల అతని మృతదేహము లభ్యమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు తెల్లవారి సమయం నుంచి కూడా ఇటు ఇంటికి రాకపోవడంతో 18వ తేదీ నుంచి ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. ఆ 18వ తేదీ నుంచి ఇంటికి రాకపోవడంతో అదే రోజు వాళ్ళు కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ రోజు ఉదయం సమయం లోపల ఇటు మల్యాల మండలం లోపల ఆ కారులో వరద కాలువ లోపల మునిగి ఉండడం బయటకు తేలడంతో అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అతని కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళు అమెరికా లోపల కుమార్తె బాబు ఉండగా కుమార్తె ఇంటి వద్దే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏదైతే కారు వరద కాలువ లోపల పడి ఉండడము పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ కారు ప్రమాదవశాత్తు ఆ వరద కాలువలో పడిపోయిందా లేదంటే ఎవరైనా తీసుకువచ్చి అక్కడ వరద కాలువలో తోసేశారా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటీవల కాలం లోపలనే సర్పంచ్ ఎన్నికల లోపల పోటీ చేసి స్వల్ప తేడాతో ఇతడు ఓటమి పాలయ్యాడు. అదేవిధంగా పలు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వివాదాల లోపల కూడా ఇతని పేరు ఉండడంతో అయితే ఇది మిస్సింగ్ కేసుతో పాటుగా పలు అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇటు పెగడపల్లి పోలీసులు మల్యాల పోలీసులు లోతుగా విచారణ చేసి కేసు అంటే ఎందుకు అతడు చనిపోవాల్సి వచ్చింది అనేది నిర్ధారణ చేసేటువంటి పని లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న. అయితే శ్రీనివాస్, ఇప్పటికే చూస్తే ఇది ఆత్మహత్యరా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ ఘటనకు సంబంధించి అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేయడం కానీ ఇలా ఏమైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? జగిత్యాల నుంచి కరీంనగర్కు వెళ్ళేటువంటి సమయం లోపల ఇటు లేదంటే జగిత్యాల నుంచి మల్యాలు వెళ్ళేటువంటి దారి లోపల వరద కాలువ ఉంటుంది. ఇప్పుడు ఆ పెగడపల్లి నుంచి వచ్చేటువంటి సమయం లోపల వరద కాలువలో కారు బోల్తా పడిందా లేదు అంటే ఎవరైనా తీసుకొచ్చి అందులోపల తోసేశారా అనేటువంటి కోణం లోపల అయితే ఇటు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఇటు అతని యొక్క చనిపోవడం పైన అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పలు వివాదాల లోపల తలదూర్చడంతో పాటుగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల లోపల పోటీ చేసి ఓడిపోవడంతో అయితే మరి ఇతని యొక్క ఇప్పుడు ఈ వరదకాలం లోపల మృతదేహం లభ్యమవడం అయితే మిస్టర్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా అంటే ఇటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల పోటీ చేసి ఓడిపోవడము క్రిప్టో కరెన్సీ లోపల ఇతని యొక్క ప్రమేయం ఉండడంతో అయితే ఎవరైనా అతన్ని తీసుకొచ్చి వరదకాల్లో తోసేశారా లేకపోతే చంపిన తర్వాత వరదకాల లోపల మృతదేహం ఉంచి లోపలికి తోసేశాడా అన్నటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న.
ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తమ్ముడు ఇంకా దగ్గర తాడు నువ్వు మళ్ళీ మీ సేటు చెప్తా అర్థం కాదా